సమూయేలు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇందులో చాలా ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనం నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి లేక పుట్టినటువంటి కుమారుణ్ణి హన్నా గారు దేవునికి సమర్పించుకుంటూ ఉన్నారు. లేక పుట్టిన కుమారుణ్ణి, చిన్నవాడిని ఎప్పుడైతే పాలు విడిచాడో మరి ఆ బిడ్డ ఎలాగైతే ఆమె తీర్మానం చేసుకుందో ఆ బిడ్డను దేవునికి సమర్పిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం పెద్ద దేవుని సేవించినటువంటి చిన్న సమూయేలు. ఈ యొక్క సత్యాన్ని మనం నేర్చుకొని అద్భుతాలను మనం చూద్దాం. హల్లెలూయా. చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు ప్రియమైనటువంటి శత్రువులు అన్నాడు ఒక వేదాంతి. వింటున్నారా? చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు ప్రియమైన శత్రువులు అంట. మరి వారి యొక్క అల్లరి చూస్తే మనకి చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంటుంది కదా. మరి వారి యొక్క అల్లరి చేయకుండా మౌనంగా ఉన్నారు అంటే, ఒకవేళ వారు అల్లరి చేయడం లేదు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి తెలుసా? ఏదో వస్తువు ఖచ్చితంగా చెడగొట్టేశారు, పాడు చేసేసారు, పాడు చేస్తున్నారని దాని యొక్క అర్థం అన్నమాట. సో ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పిల్లలతో పెద్దలకు చెవుపోటు, యువకులతో గుండెపోటు, ఇలాంటి పసివారి హృదయంతో మరి పరలోకాన్ని పోల్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూసారా? అందరూ పిల్లల గురించి అట్లా ఇట్లా మాట్లాడుతుంటే దేవుడు మాత్రం పరలోక రాజ్యం ఇట్లాంటి వారిదే. హల్లెలూయా. చూసారా? మన యేసు ఏమంటున్నాడు? పరలోక రాజ్యం ఇట్లాంటి వారిదే, పరలోక రాజ్యం ఇటువంటి వారిది అంటున్నాడు. అందరూనేమో పిల్లలు అలాగా ఇలాగా అది ఇది అంటూ ఉంటుంటే మన యేసయ్య మాత్రం పరలోక రాజ్యం ఇటువంటి వారిదే అని చెప్పి అద్భుతంగా పరలోక రాజ్యాన్ని పోల్చాడు. ప్రియులారా, పసివారి హృదయంతో పరలోక రాజ్యాన్ని పోల్చాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం అన్నమాట. సో ఈ రోజున మరి ముందుగా ఈ యొక్క సమూయేలు గురించి చాలా విషయాలు మనకి నేర్చుకోబోతున్నాం. 4 పాయింట్స్ నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా రాసుకుంటే ఆత్మలో మీ బిడ్డలు వర్ధిల్లటానికి, మీరు వర్ధిల్లటానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. సమూయేలు గొప్ప ప్రవక్త, ఈ విషయం మనందరికీ తెలుసు. అలాగే న్యాయాధిపతి, యాజకుడు, ప్రార్థనాపరుడు, రాజులను అభిషేకించినవాడు. చూసారా? చాలా భక్తిగా పెరిగినటువంటి వాడు కాబట్టి తల్లి పెంచినటువంటి పెంపకం ద్వారా ఆయన ఎంతటి గొప్పవాడయ్యాడో ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే గొప్ప గొప్ప ఫలితాలను మీరు కూడా చూడగలుగుతారు. చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ సమూయేలులో ఉన్నటువంటి గొప్ప గొప్ప క్వాలిటీస్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి, అమలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మనం ఇక్కడ చూసినట్లయితే సమూయేలు గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు, ప్రార్థనాపరుడు, రాజులను అభిషేకించాడు. ఇంతటి గొప్ప పరిశుద్ధ పరిచర్యకు కారణం మొదటిగా దేవుడు, రెండవదిగా అతని ప్రియతమ మాతృమూర్తి అయినటువంటి హన్నా గారు. బాలుడైనటువంటి సమూయేలు గారు చిన్నతనంలోనే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్మరణకు తెచ్చుకున్నాడు. యథార్థ ప్రవర్తనతో మరి దేవుణ్ణి, ప్రభువుని సేవించడానికి సమర్పించుకున్నాడు. ఈయన బాల్యంలో 4 విషయాలని మనం గమనించినట్లయితే ఈయన యొక్క బాల్యం మనకి 4 విషయాలని మనకి ప్రబోధిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. ఆ 4 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. నన్ను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి వచనం ఏంటంటే, ఆ సమూయేలు మొదటి గ్రంథం 1:28 వచనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉందండి. పాలు మాన్పించిన తర్వాత అంట అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే 24 వచనం, మొదటి సమూయేలు 1:24లో చూసినట్లయితే పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే, చిన్నవాడుగా ఉండగానేనంట
ఆమె బాలుని ఎత్తుకొని, చూసారా, ఎత్తుకునే వయసులో, అప్పుడే పాలు మారిన వయసులో బిడ్డల తల్లిదండ్రులు విడిచిపెడతాకి ఇష్టపడతారా? ఎప్పుడైతే నేను ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినమలంటే వాడు ఇక్కడే ఉంటాడు అని చెప్పిందో, వెంటనే అమ్మా నన్ను విడిచిపెట్టొద్దు, అయ్యో నన్ను విడిచిపెట్టొద్దు, అమ్మా నీవు లేకుండా నేను ఉండలేను అని చెప్పి ఈ చిన్న బిడ్డ ఏడవడం లేదు. ఈ రోజున మన బిడ్డలు అయితే చూసినట్లయితే స్కూల్కి విడిచిపెడతాకే మనకి చాలా బాధ కదా. స్కూల్ దాకా తీసుకెళ్ళకుండా వాడు విడిచిపెట్టడు, స్కూల్కి వెళ్ళనంటాడు. ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు మీరు తల్లిదండ్రులు కానీ. కానీ ఇక్కడ సమయాలు చూసినట్లయితే, నాన్న నువ్వు ఇక్కడే ఉండాలి, దేవునికి పరిచయం చేయాలంటే వెంటనే దేవుడికి మొక్కాడంట. వర్షిప్డ్ హిమ్ అని ఉంది ఇంగ్లీష్లో. హీ వర్షిప్డ్ హిమ్. అబ్బాబ్బాబ్బా, పాలు విడిచిన పిల్లోడు వర్షిప్ చేయటం ఏంటండి అసలని? అమ్మ అని చెప్పి ఎలిగెత్తేడాలి, మారం చెయ్యాలి, కింద పడి దొల్లాలి, ఇవన్నీ మానేసి వర్షిప్ చేస్తున్నాడంట. ఈ రోజున ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏ స్థితిలో మీరున్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా సరే, బిడ్డల విషయంలో ఎలా ఉంటూ ఉన్నారు, బిడ్డల్ని ఎలా పెంచుతూ ఉన్నారు గమనించాలి ప్రియులారా. ఏడవటం కాదంటండి, ఏం చేస్తున్నాడంట? వర్షిప్డ్ హిమ్. వాట్ ఎ వండర్ఫుల్. అందుకనే చూసారా, చిన్నతనంలో అలా చేశాడు కాబట్టి గొప్పవాడయ్యాక ఏమయ్యాడంటండి? ఆయన ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, యాజకుడు అయ్యాడు, ప్రార్థనాపరుడయ్యాడు, రాజులను అభిషేకించేటంతటి వాడయ్యాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి బంధకాల నుంచి విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వర్షిప్డ్ హిమ్. హల్లెలూయా. సమూయేలు దేవాలయానికి వెళ్ళినప్పుడు చిన్న వయసులో, పాలు విడిచిన వయసులోనే వాళ్ళమ్మ ఎత్తుకొని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఎత్తుకొని తీసుకొచ్చినటువంటి పిల్లవాడు వర్షిప్ చేశాడంట. ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉందో చూసారా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, హృదయాలు కదిలించబడాలి, మన జీవితాలు మార్చబడాలి. మన పట్ల, మరి మన బిడ్డల పట్ల ఎట్లా జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి ప్రణాళికలు మనం కలిగి ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. సో ఇంతటి స్థితికి కారణం వాళ్ళ అమ్మగారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ట్రైనప్ చేసింది. ఆల్రెడీ ముందుగానే పాలతో పాటు ఆమెకి భక్తిని కూడా నూరిపోసింది. హల్లెలూయా. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ 4 పాయింట్లు చెప్తాను, రాసుకోండి మీరు. నెంబర్ 1, యెహోవాకు మొరొక్కిన సమూయేలు. వండర్ఫుల్. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, అంటే 28వ వచనంలో మనం చూసినట్లయితే సమూయేలు యెహోవాకు మొరొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతి చిన్న ప్రాయంలోనే, అనగా పాలు త్రాగిట మానిన తర్వాత ఇతడు మరి దేవుని సన్మానించడం, అటు దైవ సేవకులను గౌరవించడం నేర్చుకున్నాడు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు సమయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మొక్కుతాడు, అందరూ దేవుని స్తుతించారు, దేవుని గొప్పడు అంటారు. కానీ ఈ సమూయేలు దైవ సేవకులను కూడా గౌరవించడం నేర్చుకున్నాడు చిన్న వయసులోనే, పాలు విడిచిన వయసులోనే. మరి ఈ రోజుల్లో క్రైస్తవ పిల్లల్లో ఇలాంటి ఆధ్యాత్మికమైన అలవాట్లు అంతరించిపోతున్నాయేమో అనిపిస్తూ ఉంది. సేవకుడు అంటే గౌరవం లేదు. ప్రియులు గమనించాలి, మన పిల్లలు పర సంస్కృతికి లోనైపోయారు. హాయ్ బాయ్, చూసారా, ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి చేతులెత్తి నమస్కరించడం, దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేయటం మర్చిపోతున్నారు. సమూయేలు గారు బాల్యప్రాయం నుంచి కూడా తన తల్లి నేర్పించినటువంటి మంచి మార్గంలో దేవుని సేవించాడు, గొప్ప స్థాయికి ఎదగలిగాడు. హల్లెలూయా. సింపుల్, హాయ్ అంకుల్, బాయ్ అంకుల్ అయిపోయింది. కానీ ఈ రోజున చూసారా, సమూయేలు మొక్కాడంట, ఆరాధించాడంట దేవుడిని. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడుతూ ఉన్నటువంటి మీరు, ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వింటున్నారా జాగ్రత్తగాను? మరి జాగ్రత్తగా వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మలో వర్ధిల్లాలి, వాక్యపు జ్ఞానంలో వర్ధిల్లాలి. కాబట్టి యెహోవాకు మొరొక్కిన సమూయేలు. ఈ రోజున మీరు, మీ బిడ్డలు, మీ బంధువులు, మీ స్నేహితులు మొట్టమొదటగా చేయవలసింది దేవునికి మొరొక్కాల. హల్లెలూయా. దేవునికి మొరొక్కాల. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఆయనకు మొరొక్కున్నటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఇంతవరకు మరి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు గుండా, బంధకాలు గుండా వెళ్తూ ఉన్నారో తెలియదు. కానీ
మొట్టమొదటగా వర్షిప్ అంటే దేవుణ్ణి ఆరాధించాలా, దేవునికి మొక్కాలా. నీ సమస్య ఏదైనా, నీ వయసు ఏదైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి మొక్కాలా. ఇక్కడ సమూయేలు గారికి చాలా సమస్యలు. అమ్మ లేకుండా జీవించాలి, అమ్మకు దూరంగా ఉండాలి, అప్పుడే పాలు విడిచాడు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో దేవుడికి మొక్కుతున్నాడు. మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఆయన గురించి అలా ఆలోచించట్లేదు. సరే, రెండో పాయింట్గా మనం చూసినట్లయితే దేవుడికి మొక్కి ఆరాధించి ఊరుకోవట్లేదు, పరిచర్య చేసినటువంటి సమూయేలు, దేవునికి యెహోవాకు పరిచర్య చేసిన సమూయేలు మొదటి గ్రంథం ప్రియులు గమనించాలి. 1వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, బాలుడైనటువంటి సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా. వింటున్నారా? ఏం చేస్తున్నట్టండి? ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. బాలుడేంటి, పరిచర్య చేయటం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. బాలుడేంటి, పరిచర్య చేయటం ఏంటి అసలని? అయ్యో మా పిల్లడు చిన్నోడండి, దేవుడి పని ఏం చేయడండి, అసలు వాళ్ళకి ఏం తెలియదండి. ఎంత వెనకేసుకొచ్చి వాళ్ళని జీవితాన్ని మనం ఎలా చేస్తున్నాం. కానీ పాలు విడిచిన పిల్లోడు దేవునికి పరిచర్య చేయటం ఏంటి అసలని? ఆశ్చర్యకరంగా ఉందా? ఇది నిజం. ఈ పరిచర్యకు ప్రత్యక్ష సాక్ష్యం ఏలీ. సమూయేలు గొప్ప నాయకుడని చెప్పి మనమందరం ఒప్పుకుంటాం, అందులో సందేహం లేదు. ఆయన నాయకత్వ రహస్యం ఆయన పరిచర్య. హల్లెలూయా. మీలో గొప్పవాడు ఎండగోరువాడు పరిచారకుడై ఉండవలనని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈనాటి పరిచారకులే రేపటి నాయకులని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ఉదాహరణకు మోసే చూసినట్లయితే గొప్ప పరిచారకుడు. యెహోషువ మరి మోసే అనంతరం నాయకుడయ్యాడు. మోసే పరిచారకుడు ఎవరు? యెహోషువ. మోసేకు పరిచారం చేశాడు. మోసేకు మరి పరిచారకుడుగా ఉన్నాడు కాబట్టే మోసే తర్వాత అంతటి గొప్ప నాయకుడు అవటానికి యెహోషువ నియమించబడ్డాడు. అదేవిధంగా ఏలీ అనంతరం ఎలీషా. సమూయేలు పరిచర్యే అతనిని నాయకుడిగా తీర్చిదిద్దింది. పరిచర్య ధర్మం లేకుంటే నాయకత్వం లేదు. పరిచర్య లేని నాయకత్వానికి సార్థకత ఉండదు. కాబట్టి ఈరోజున మీరు గొప్పవాళ్ళు అయి ఉండాలనుకుంటున్నారా? మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటున్నారా? పరిచర్య చేయండి, ప్రభుకు పరిచర్య చేయండి. దేవుని సేవకుల విషయంలో మరి సహకరించండి, వారికి పరిచారకులుగా ఉండండి. హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రియులారా. నేను 2000 మరి 1వ సంవత్సరం 2వ సంవత్సరం మొదలుకొని దగ్గరగా 2017వ సంవత్సరం వరకు కూడా మరి పరిచారకుడిగానే ఉన్నాను. నేను సేవకులకు పరిచర్య చేశాను. నేను సేవకులకి ఎంతో సహాయకుడిగా ఉన్నాను. మరి వాళ్ళు ఏ ప్రదేశాలు వెళ్ళాలన్నా, ఇప్పుడంటే బైక్స్ అవన్నీ వచ్చి, కానీ ఆ రోజుల్లో సైకిల్ మీద సేవకులను ప్రతి గృహానికి గృహ దర్శనాలకు తీసుకుని వెళ్ళేటువంటి వాడిని. మరి నేను వెళ్తున్నటువంటి చర్చెస్లో మరి మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి ప్లేసెస్లోకి వెళ్తుండేటువంటి వాడిని. మరి ఆ చర్చిలు ఓడటం, ఆ యొక్క మ్యాట్స్ వేయటం, ఇటువంటి పనులు చేస్తుండేటువంటి వాడిని. కాబట్టి పరిచర్య చేయకుండా గమనించాలి. పరిచర్యే నాయకులుగా తీర్చుతుంది. పరిచర్య ధర్మం లేకుంటే నాయకత్వం లేదు. పరిచర్య లేనటువంటి నాయకత్వానికి అసలు సార్థకతే ఉండదు. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకుంటాం పరిచర్య చేసినప్పుడు, చాలా విషయాలు నేర్చుకుంటాం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, పరిచర్య చేస్తున్నారా? ప్రభుకు పరిచర్య చేస్తున్నారా? ప్రభుకు పరిచర్య చేయగలుగుతున్నారా? చాలా ప్రాముఖ్యమైనటువంటిది పరిచర్య అనేటువంటిది. నెంబర్ 1 దేవునికి మొక్కినటువంటి సమూయేలు. నెంబర్ 2 దేవునికి పరిచర్య చేసిన సమూయేలు. మొక్కటం మాత్రమే కాదు, పరిచర్య కూడా చేయాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమంట. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ప్రియులారా, యెహోవా సన్నిధిలో ఎదిగిన సమూయేలు. ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. ఏం చేస్తారు కొంతమంది? ఆరాధన అని ఆరాధన చేస్తారు. చర్చిలో ఆదివారం వచ్చి మ్యాట్స్ వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు, అయిపోయింది. మొక్కేశారు, పరిచర్య చేస్తారు, అయిపోయింది. కానీ ఇక్కడ యెహోవా సన్నిధిలో ఎదిగిన సమూయేలు. 3వ పాయింట్ ఏంటంటే, యెహోవా సన్నిధిలో ఎదిగాడు. ఎక్కడ ఎదిగాడు? స్నేహితుల మధ్య కాదు, బంధువుల మధ్య కాదు, సమాజంలో కాదు, స్నేహితుల మధ్య ఎదిగాడు అంటండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాస జీవితానికి ఎదుగుదల చాలా అవసరం. ఎదగని విశ్వాసి పిచాచిలాగా మారిపోతాడు.
అమ్మ వింటున్నారా? ఎదగనటువంటి విశ్వాసి పిచాచిలాగా మారిపోతాడు. ఎదుగుదల మన అభివృద్ధిని సూచిస్తుంది. చెట్టు ఎదగాలంటే ఎండ, గాలి, నీరు అవసరం కదా. చెట్టు ఎదగాలంటే ఎండ, గాలి, నీరు అవసరం ఖచ్చితంగాను. హల్లెలూయా. మరి విశ్వాసం ఎదగాలంటే సహవాసం, సన్నిధి చాలా ముఖ్యమైనటువంటిది. విశ్వాస ఎదుగుదలకు సహవాసం, సన్నిధి చాలా ముఖ్యమైనటువంటిది. సమూయేలు ఎదుగుదలకు యెహోవా సన్నిధి సహాయం చేసింది. సమూయేలు యెహోవా సన్నిధిలో పచ్చని చెట్టు వలె ఎదుగుచూ ఉన్నాడు. మానవుడు లోక సంబంధమైన అన్ని విషయాల్లో ఎదుగుతాడు, కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో మరగుజ్జుగా తయారవుతూ ఉన్నాడు. దేవుని ఉద్యానవనంలో చక్కగా ఎదిగినటువంటి అందమైన వృక్షం సమూయేలు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. యెహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి 3 కుమారులను కనెను, 2 కుమార్తెను కనెను. అది విషయం అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. చాలామంది ఎదుగుతారు, డెవలప్ చెందుతారు, కానీ దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధి ద్వారా దేవుని చిత్తంలో ఉంటూ దేవుని చిత్తానుసారంగా ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. గమనించారా ప్రియులారా? దేవునికి సమీపంగా ఉంటూ ఎదగాలి, దేవుని చిత్తంలో ఉంటూ ఎదగాలి, దేవునికి మహిమార్థంగా ఉంటూ ఎదగాలి. కానీ ఈరోజున చాలామంది ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంటుంటారు, చాలా సంతోషం. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటుంటారు, దేవుని సన్నిధిని పక్కన పెట్టేస్తుంటారు. ఈవెన్ ఆదివారం కూడా ఆరాధనకు రావడానికి ఇష్టపడరు, ఆదివారం కూడా దేవుని సన్నిధిలో ఉండట్లేదు. అందుకే నేను ఎప్పుడు ఒక పాట పాడతాను. మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా, మహోన్నతుడు లేకుంటే నీవు సున్నా, వట్టి సున్నా. వింటున్నారా? వట్టి సున్నా, వట్టి సున్నా, వట్టి సున్నా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో మీరున్నా సరే, ఎటువంటి బంధకాల్లో మీరున్నా సరే, ఈ రోజున దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవునిలో ఎదగాలి, మరగుజ్జుగా ఉండొద్దు. మరగుజ్జుదనం అంటే ఏంటి? అంతే ఉంటారు వాళ్ళు. చిన్నప్పుడు ఎంత ఉన్నారో పెద్ద అయ్యాక అంత ఉంటారు. 5 సంవత్సరాలకి ఎంత ఉన్నారో 50 సంవత్సరాలకి అంతే ఉంటారు. ఈరోజున మన భక్తి జీవితం కూడా ఇట్లానే మారిపోతూ వస్తూ ఉన్నది. అదే జీవితం, అదే భక్తి, అదే పరిస్థితి, కానీ దేవుడు నిన్ను బట్టి సంతోషించడానికి ఇష్టపడాడు ప్రియులారా. అది దేవుని చిత్తం కాదు. ఎప్పుడు ఒకటే క్లాసులో ఉండటం అసలే ఏ మాస్టర్కి ఇష్టం ఉండదు, ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. ఖచ్చితంగా తమ పిల్లలు డెవలప్ చెందాలి, అభివృద్ధి చెందాలి, ఆశ్రయించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఇది ఆశించారు ఎప్పుడు కూడా. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళలేకపోతున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా గమనిందామా ప్రియులరా? నెక్స్ట్ 4వదిగా దేవుని సంధిలో ఎదిగాడు. 4వది యెహోవా దయయందు వర్ధిల్లిన సమూయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దయలో వర్ధిల్లాలంటండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని దయలో వర్ధిల్లాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు. ఇక్కడ మనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచూ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఏ పవర్ఫుల్. కొంతమందికి దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ ఉండదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను మనుషులను పట్టించుకొని అంటారు చాలామంది. వింటున్నారా? బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచూ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మొదటి సమూయేలు 2:26. యెహోవా దయ ఉంటే చాలు, మనుషుల దయ అవసరం లేదనుకుంటారు కొంతమంది వాదన. దేవుడి దయ ఉంటే చాలండి, మనుషులు నో, అది వాక్యానుసారం కాదు ప్రియులారా. విశ్వాసకి 2 అతి ప్రాముఖ్యమైనటువంటివే. నాణానికి 2 వైపులా అన్నట్లుగా విశ్వాసకి 2 అవసరం.
మీరు కొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి మనకి. యేసు ప్రభువారు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. హల్లెలూయా. దేవుని దయలో, మనుషుల దయలో కూడా దేవుడు వర్ధిల్లుచూ వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎంతో కాలంగా మరి వర్ధిల్లుచూ ఉన్నాము అనేటువంటి భ్రమలో జీవిస్తూ మరగుజ్జుతనంతో బాధపడుతున్నట్లయితే, చిన్నవాడు నేర్పుతున్న పెద్ద పాఠాలు మనకి, పెద్ద దేవుని సేవించిన చిన్న సమయలు ఈరోజు మనకి 4 ప్రబోధించాడు. 4 విషయాలు మనకు ప్రబోధించాడు. నెంబర్ 1, యెహోవాకు మొక్కాడు. నెంబర్ 2, యెహోవాకు పరిచర్య చేశాడు. నెంబర్ 3, యెహోవా సన్నిధిలో ఎదిగాడు. నెంబర్ 4, యెహోవా దయను వర్ధిల్లాడు. కాబట్టి దేవుని దయ ఉంటే చాలు, మనుషుల దయ అవసరం లేదనుకుంటున్నారేమో. ఆ దేవుడు ఉంటే చాలు, నాకు ఏది అవసరం లేదనుకుంటున్నారేమో. నిజంగా నువ్వు దేవునిలో వర్ధిల్లుతున్నావు అంటే, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే, ఖచ్చితంగా మనుషులను కూడా ప్రేమించగలుగుతావు. ఖచ్చితంగా మనుషుల విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. అదృశ్యుడే. ఇప్పుడు కంటికి కనిపించే మనిషిని ప్రేమించినటువంటి నీవు అదృశ్యుడైన దేవుడిని ఎలా ప్రేమించగలుగుతావు? కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారి జీవితంలో ఈ యొక్క చిన్న సమయాలు చేసినటువంటి మరి దేవుని మొక్కాడు, పరిచర్య చేశాడు, దేవుని సందులో ఎదిగాడు, దేవుని దయలో, మనసు దయలో వర్ధిల్లాడు. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి